బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతం వీడలేదు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆయన ఎవరికి అందుబాటులో లేరు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిజ నిర్ధారణ కమిటీ వేశారు. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలపై త్రిమెన్ కమిటీ విచారించనుంది. ఇవాళ త్రిమెన్ కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివరణ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు లైంగిక వేధింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై రోజుకో ఆడియో వీడియో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. అటు ఆరోపణలు చేసిన మహిళ ఎమ్మెల్యేను 25 కోట్లు డిమాండ్ చేయలేదని చెప్తుంది. ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని చెప్తుంది. తాను ఎవరిని డబ్బులు అడగలేదంటున్న మహిళ. నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు. ఆ వాయిస్ రికార్డ్ నాది కాదు. వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఫుల్ ఆడియో ఏది? ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే? అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా నువ్వు ధైర్యంగా. వినిపించినంత మాత్రాన్ని సరిపోదు కదా. 29 seconds ఉంది ఆడియో. నేను నిన్న చూసినప్పుడు నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడురా బాబు మాట్లాడాను అనేసి. 29 seconds ఆడియో పెట్టుకొని ఇదే ఫుల్ వీడియో అని చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేయను. ఆ ఆడియోలో ఏముంది? నేను ఇలా అడిగానండి అనేసి ఎవరికో చెప్పటం ఉంది. నేను ఎవరిని అడిగాను? ఆ ఫుల్ ఆడియో ఏది? నేను మాట్లాడుంటే ఆ ఫుల్ ఆడియో పెట్టాలి కదా. నేను పెడుతున్నాను కదా, తాతంశెట్టి నాగేంద్ర గారు ఇలా మాట్లాడారండి శ్రీధర్ గురించి అనేసి. మీరు కూడా ఫుల్ ఆడియో రిలీజ్ చేయాల్సింది, నాట్ జస్ట్ 29 seconds. అది నా వాయిసే కాదు. మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి. విమర్శకులు ఎవరైతే విమర్శిస్తున్నారో మీరు ఇప్పుడు నా వాయిస్ని టాలీ చేసుకోండి. 1కి 10 సార్లు విమర్శించే వాళ్ళు చెక్ చేసుకొని, నేను ఎవరిని 25 crores అడగలేదు, అడగను కూడా. ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు. ఆ వాయిస్ రికార్డ్ నాది. అరవ శ్రీధర్ కి సంబంధించి మహిళ చేస్తున్న ఆరోపణలు మనం వింటున్నాం. అయితే కొంత డబ్బుని డిమాండ్ చేస్తుంది మహిళ అని చెప్పి ఆడియో కూడా విడుదలవటం మనం చూస్తున్నాం. అది నాది కాదు అంటూ కూడా మహిళ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే అరవ శ్రీధర్ ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ కడప నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం జనసేన పార్టీ నుంచి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ రోజు అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఈ ఎమ్మెల్యేని వివరణ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ప్రకారం చూసుకుంటే వాళ్ళతో ఆ టచ్ లో ఉన్నారనుకోవచ్చా, లేదంటే అజ్ఞాతంలోనే ఉన్నారనుకోవచ్చా ఎమ్మెల్యే? అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడు వెళ్ళి విచారణ చేసే అవకాశం ఉందనుకోవచ్చు త్రిసభ్య కమిటీ? ఎవరైతే ఉన్నారో రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మాత్రం రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నది. అయితే ఉంది అరవ శ్రీధర్ వ్యవహార శైలిపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో రైల్వే కోడ్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తుంది, నిరసన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఘటన ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో బాధిత మహిళ ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రం అరవ శ్రీధర్ ఇప్పటి వరకు మాత్రం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటి వరకు అజ్ఞాతం విడలేదు. అయితే కేవలం ఒక వీడియో విడుదల చేస్తారు. ఈ వీడియో నాపై వస్తున్న ఆరోపణలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం డీప్ ఫేక్ వీడియోలు పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత మాత్రం ఇప్పటివరకు ఆయన ఎవరికి అందుబాటులో ఆయన కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మాత్రం వీటికి సంబంధించి మొదట కుటుంబ సభ్యులు దాటిపై కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం కుటుంబ సభ్యులు సైతం కూడా ఎవరు బయటికి రావట్లేదు. అసలు ఈ వ్యవహారం ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొంచెం సంచలనం అవుతుంది. అయితే ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో బాధిత మహిళ మాత్రం ఇప్పటికీ ఈ రోజుకు ఒక ఆడియో వీడియో విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నన్ను శారీరకంగా వేధించారు, నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశారంటూ ఆయన ఆరోపించారు. అయితే ఆ తర్వాత మాత్రం దీనికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే ప్రతిపక్షాలు స్వపక్షంలో కొందరు రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కుట్ర చేశారు, వీరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం, ఎవరికి కూడా ఫేక్ వీడియో అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మహిళ మాత్రం ఖచ్చితంగా కొన్ని చెప్తోంది. తనపై కూడా చేస్తున్నారు, 20 కోట్ల డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్న ఫేక్ అయితే డెఫినెట్ గా ఇది ఫేక్ అవుతుంది. నేను ఎవరి డబ్బులు డిమాండ్ చేయలేదు,
ఖచ్చితంగా ఈ యొక్క బాధిత మహిళని నాకు న్యాయం జరగాలని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ తీరుపై జనసేన అధినేత ఇప్పటికే ఒక విచారణ కమిటీని ఆదేశించారు. అసలు మొత్తం సమగ్రంగా విచారించాలంటూ ఒక 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ ఆదేశించారు. విచారణ కమిటీ సైతం ఇప్పటికే దాదాపు వీటిపై క్షేత్ర అసలు ఏం జరిగింది ఏంటి ఆ బాధిత మహిళకు ఎమ్మెల్యేకు వ్యవహారాలపై వీటి సంబంధాలపై కూడా ఇప్పటికే ఆట తీస్తున్నారు. ఆట తీసి ఉన్నటువంటి ఎమ్మెల్యే గన్మెన్లు ఎవరైతే ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యే కార్యకర్తలు కావచ్చు వీటన్నిటి కూడా క్షుణ్ణంగా అటెండ్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఏం జరిగింది ప్రాథమిక సమాచారం సేకరించి ఆ తర్వాత ఈ సమాచారంతో 3 మెన్ కమిటీ ఎమ్మెల్యే హాజరవ్వాలి. వాటికి సంబంధించి కూడా మొత్తం ఇవ్వాలి. అసలు వీడియో అసలు ఏవి ఎవరికి బయటకి ఇచ్చారు, ఎలా వచ్చాయి, వాడు తీసిన వాడు విచారణ చేపట్టారు. సో దానికి సంబంధించి అరవింద్ శ్రీధర్ విచారణ 3 మెన్ కమిటీ ముందు హాజరై ఎలాంటి సమాచారం ఇస్తారు, ఆ సమాచారంతో 3 మెన్ కమిటీ సంతృప్తి చెందుతుందా, 3 మెన్ కమిటీ ఇచ్చే నివేదిక అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని తెలియదు. అయితే కేవలం 3 మెన్ కమిటీ ముందు శ్రీధర్ వాటి సంబంధించి కూడా వివరణ. అయితే ఇప్పటివరకు ఆర్ఎస్ శ్రీధర్ ఎక్కడ కూడా ప్రాథమిక సమాచారం లేదు. వాటి సంబంధించి కూడా ఇప్పటికీ అజ్ఞాత మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ ఉన్నాయి. సో 3 మెన్ కమిటీ స్థానికంగా ఎలాంటి సేకరిస్తుంది, ఎవరిని విచారిస్తుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారెవరు కూడా గత 2 నెలలుగా ఎవరికి అందుబాటులో లేరు, మొబైల్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి. కాబట్టి ఎవరిని విచారిస్తారు, స్థానిక ఎమ్మెల్యే గవర్నమెంట్ కావచ్చు, ఎమ్మెల్యే గారికి సంబంధించి సిబ్బంది కావచ్చు, వీటితో పాటు తన గృహానికి సంబంధించి కూడా ఎవరైనా ఎక్కడ విచారిస్తారు ఆసక్తి రేపు ఉంది. అయితే 3 మెన్ కమిటీ ఖచ్చితంగా ఈ రోజు రైల్వే కోడూరు పర్యటించి దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆధారాలు సేకరించి ఆ తర్వాత 3 మెన్ కమిటీ ముందు హాజరవ్వాలి. ఆ తర్వాత శ్రీధర్ ఎలాంటి తన ఎదురున్న తమకు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారు ఎలాంటి చర్యలు దీని మీద ఆధారపడి ఉంటుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.